హాయ్ అందరికీ. ఈరోజైతే మన వీడియోలో మ్యారేజ్కి ముందైతే మా అన్నయ్యతో గొడవ పడిన ప్రతిసారి నేనే కాంప్రమైజ్ అవుతాను అనమాట. అసలు గొడవ పడిన కాసేపటికే మర్చిపోతాను గొడవ పడిన విషయమే. ఆ కాసేపు దాకే తర్వాత అన్నయ్య అనేసి వెళ్ళిపోతాను అనమాట, మాట్లాడతాను. మా అన్నయ్య అయితే అసలు మాట్లాడు, ఫస్ట్ నుంచి వాడికి అదే అలవాటు. కానీ మ్యారేజ్ తర్వాత అయితే గొడవ పడడం అనేది చాలా తక్కువ. ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తే కోప్పడినా సరే నేను మళ్ళీ అలాగే మాట్లాడేస్తాను వాడితో. అస్సలు అలగడం అనేదే ఉండదు మా అన్నయ్య మీద, చాలా వరకు చాలా తక్కువ అనమాట. కానీ మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ తోటి గొడవలు అవుతూనే ఉంటాయి, ఎవరికైనా అవుతూనే ఉంటాయి. కానీ అన్నయ్యలాగా అయితే అన్నయ్యతో గొడవ పడినా సరే కాసేపు తర్వాత మళ్ళీ నార్మల్ అవడం అనేది కొంచెం చాలా వరకు తక్కువ అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నయ్యతో గొడవ పడితే ఎవరైనా మనసుతో ఆలోచిస్తారు, మా అన్నయ్య కదా అన్నట్లుగా. కానీ హస్బెండ్ విషయంలోకి వస్తే అలా ఆలోచించరు, కొంచెం లాజిక్గా ఆలోచిస్తారు ఆ లేడీస్ ఎవరైనా. తర్వాత మనసుతో ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత పెద్ద గొడవ అయినా సరే అన్నయ్యతో విడిపోవడానికి ఎవ్వరు అసలు అనే ఆలోచనే రాదు. కానీ హస్బెండ్తో గొడవ ఎంత పెద్ద గొడవలు అయినప్పుడు చాలా వరకు ఎవరైనా సరే విడిపోతే బాగుండు, ఇలా లైఫ్ లాంగ్ గొడవలు పడతా ఏం కలిసి ఉంటాం అనే ఒక డిసిషన్కి వస్తారు. కానీ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్లో అయితే అసలు అలాంటి ఆలోచనే మనసులో రానే రాదు. ఇక్కడ మనసుతో ఆలోచించరేమో అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఇలా మనసుతో ఆలోచిస్తే ఎవరికి అలాంటి ఆలోచనలు రావేమో. అందుకేనేమో సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్లో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చినా సరే వాళ్ళ వైఫ్ కంటే సిస్టర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ నుంచి వాళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది కాబట్టి అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కూడా నాకంటే వాళ్ళ సిస్టర్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మా ఇంట్లో కూడా నేను అదే ఫాలో అవుతాను. నాతో సమానం కాదు, నాకంటే ఎక్కువే వాళ్ళు మా ఇంట్లో అని అదే ఆలోచిస్తాను. ఏమంటారు, నిజమే కదా, ఎవరింట్లో అయినా ఇంతే కదా, ఇంతే ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది నిజమే అనేవాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి, కాదు అనుకున్న వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.